ఆ రకమైనటువంటి ఉద్దేశంతో ఈ రకంగా దాడులు చేశారా? ఎగ్జాక్ట్లీ 100%. ఎందుకంటే ఇది అమెరికా లో ఉన్నటువంటి ఎంబసీ పైన దాడి చేశారంటే అమెరికా వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు ఉగ్రవాదాన్ని యుద్ధాన్ని ఆపుతున్నామంటూ స్టేట్మెంట్ చేస్తున్నటువంటి అమెరికాలోనే ఇలాంటి పరిస్థితి నెలకొంటే కనీసం వాటిని గుర్తించలేకపోవడం, నిర్వహించకపోవడం, అది ఒక ఇజ్రాయెల్ లాంటి ఎంబసీ మీద దాడి చేయడమే. జనరల్ గా ఇజ్రాయెల్ సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ చాలా చాలా బలవంతంగా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అది అమెరికా ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది. అలాంటిది వైట్ హౌస్ పక్కన ఈయన సంబంధించిన అధికార నివాసం పక్కన ఇట్లాంటి సంఘటన జరగడం అనేటువంటిది పెద్ద ఇన్సిడెంట్ గానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. అమెరికా ఫెయిల్యూర్ గా కూడా చూడాలి. కానీ ఇజ్రాయెల్ ఒకటే మాట చెప్తా ఉంది. ఇజ్రాయెల్ స్టేట్మెంట్ కూడా చేసింది, గాజా స్ట్రిప్ ఏదైతే ఉందో అక్కడ జరుగుతున్నటువంటి కార్యకలాపాలన్నీ నిర్మూలిస్తాం, పూర్తిగా మాదినలోకి తీసుకుంటాము అనేటువంటి స్టేట్మెంట్ చేసినటువంటి కొన్ని గంటల్లోనే ఈ ఘటన జరగడం కాస్త చర్చనీయాంశం అవుతుంది. అంటే ఒక రకంగా ఇక్కడ అమెరికా సెక్యూరిటీని కూడా శంకించాల్సిన అవసరం ఉంది. అమెరికా సెక్యూరిటీ ఏం చేస్తున్నట్టు ఉగ్రవాదులు డైరెక్ట్గా వచ్చేసి ఎంబసీ ఆఫీస్ పైనే, ఇతర దేశానికి సంబంధించినటువంటి ఎంబసీ ఆఫీస్ పైనే దాడి చేసి దాన్ని హతమార్చారు అని అంటే అమెరికా ఇంటెలిజెన్స్, అమెరికా పోలీస్ అధికారులు ఫెయిల్ అయినట్టుగానే భావించాల్సి వస్తుంది. ఇప్పుడు ట్రంప్ని కూడా ప్రపంచ దేశాలు వేలెత్తి చూపే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి అత్యధికమైనటువంటి అగ్రరాజ్యంగా, తానే ఒక స్వయం ప్రకటిత మేధావిగా, తానే స్వయం ప్రకటిత అగ్రజుడిగా చెప్పిన ట్రంప్ ఇలాకాలోనే ఈ దాడులు జరిగాయి, ఎంబసీ అధికారులను హతమార్చారంటే ఎలా చూడాలి? ప్రపంచ దేశాలు మొత్తం వేలెత్తి చూపే అవకాశం లేదా? ఉగ్రవాదం చాలా సెన్సిటివ్ ఇష్యూ అయిపోయింది. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ మానవ దాడులు, ఇలా గన్లతో దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరికి సంబంధం, అసలు ఉగ్రవాదంతో సంబంధం లేనటువంటి వారు, మతంతో సంబంధం లేనటువంటి వారందరిపైన ఉగ్రవాదులు అటాక్ చేస్తా ఉన్నారు. వీరి ఎజెండా ఒకటే, ఏదో రకంగా మరణ హోమం సృష్టించాలి, అలజడి సృష్టించాలి, వారి సంబంధించిన ఉనికిని చాటుకోవాలి. తర్వాత విదేశాలు ఇస్తున్నటువంటి నిధులతో ఈ రకంగా పేటరేగిపోతున్నటువంటి సిచ్యువేషన్. మరి అమెరికా అడ్డుకుంటున్నాం అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. ఇప్పుడు గతంలో చూసాం, ఆఫ్ఘనిస్తాన్ లో కానీ, ఇరాక్ లో కానీ కొన్ని దేశాల్లో వెళ్ళి వాళ్ళు డైరెక్ట్ గా ఆ దేశాల్లో ఉన్నటువంటి ఉగ్రవాదం, ఏకచక్రాధిపత్యాన్ని పక్కన పెట్టి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కానీ ఇక్కడ కూడా అలా జరగలేదు. ఇరాక్ లో, తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో అదే పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు తాలిబాన్లే రాజ్యం వెళ్తా ఉన్నారు. అలాంటి సందర్భాల్లో అమెరికాలోని అమెరికా గడ్డ పైన ఎంబసీ మీద దాడి జరగడం అనేటువంటిది ఖచ్చితంగా అమెరికన్ ఇంటెలిజెన్స్, అమెరికన్ సంబంధించినటువంటి ఫెయిల్యూర్ గానే చూడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనిపైన సీరియస్ గా ఉన్నారు ఇరు దేశాలు కూడా. అయితే ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ ఖచ్చితంగా హౌతులపైన ప్రతిదాడి ఉండే అవకాశం ఉంది. ప్రీ పాలస్తీన్ అనేటువంటి స్టేట్మెంట్ అక్కడ ప్రజలపైన, అక్కడ ఉన్నటువంటి ప్రజలను మానవహారాలుగా పెట్టుకొని హౌతీలు ఉగ్రవాదులు చేస్తున్నటువంటి దాడులను వాళ్ళు అడ్డుకుంటున్నటువంటి సిచ్యువేషన్ లో ఈ ఘటన జరిగినట్టుగా కనిపిస్తా ఉంది. చూడాలి దీనిపైన ఎట్లా రియాక్ట్ అవుతారు రెండు దేశాలు. అంటే ఉగ్రవాదాన్ని అణచివేసే ప్రయత్నంలో భారత్ ముందుకు కొనసాగుతూ ఆపరేషన్ సింధూర్ చేస్తుంటే ట్రేడ్ టాక్స్ వాళ్ళని ఆపేశాను అని చెప్పినటువంటి డొనాల్డ్ ట్రంప్ కి దీన్ని ఎలా చూడాలి? భారతదేశంలో కూడా ఉగ్రవాద చర్యలు ఉన్నాయనేది చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పుడు ఆయనకు ఉగ్రవాదానికి వ్యతిరేకమా, సానుకూలమా? ఇంతకీ ఇది ఘటన తర్వాత ఎలా ఆలోచించాలి? మొదటి నుంచి ఉగ్రవాదానికి వ్యతిరేకంగానే ఉంది అమెరికా. కానీ వెనకాల నుంచి ఆయుధాలను సప్లై చేయడంలో కావచ్చు, కొన్ని దేశాలను కంట్రోల్ చేసేటువంటి విధంగా ఉందనేటువంటిది మొన్న రీసెంట్ గా జరిగినటువంటి పాకిస్తాన్ మంత్రుల స్టేట్మెంట్ తో కాస్త నిరూపితమైంది. అంటే మేము ఉగ్రవాదాన్ని పెంచి పోషించిందే బ్రిటన్ అండ్ అమెరికా కోసం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు కాబట్టి. కానీ ప్రస్తుతం మాత్రం WTC టవర్స్ పైన ఎప్పుడైతే దాడి జరిగిందో దాని తర్వాత అమెరికా వైఖరి మారిందనేటువంటి చర్చ కొనసాగుతా ఉంది. మరి ఇప్పుడు ఉగ్రవాదానికి వ్యతిరేకంగానే ఉంది అమెరికా. దీనిపైన ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాలి. మొన్ననే వార్నింగ్ ఇచ్చింది హౌతీలకు కానీ వీరందరికీ కూడా. ఇప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాలి. రైట్ మధు. సో డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు సమాధానం చెప్పండి. ఉగ్రవాదాన్ని పెంచి పోషించేటువంటి మీ చర్యలు ఏవైతే ఉన్నాయో, చాటు మార్గాన కార్గిల్ యుద్ధం అప్పుడు కానివ్వండి, ఆ తర్వాత ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో కూడా ట్రేడ్ టాక్స్ అండ్ మళ్ళీ అరే చెప్పారు, నిన్న చెప్పారో లేదో, ఈరోజు ఉగ్రవాదానికి సంబంధించినటువంటి ఒక ఆ చర్యని ఏకంగా అమెరికా కూడా ఎదుర్కొంది. ఉగ్రవాదాన్ని అణచేసేటువంటి సమయంలో, ఉగ్రవాదాన్ని నేలమట్టం చేసే ప్రయత్నంలో భాగంగా భారత్ ఆపరేషన్ సింధూర్తో ముందుకు వెళ్తుంటే, నేను ట్రేడ్ టాక్స్, నేను ప్రపంచ మేధావిని, నా అంత గొప్పటోళ్ళు లేడు, నేనే బాగా అపర మేధావిని, నేనే ఒక స్వయం ప్రకటిత దేవుణ్ణి అనే రకంగా చెప్పుకున్న నీ అంత నువ్వు, నీ అహంకారానికి ఇప్పుడు సరైన సమాధానం దొరికిందా లేదా? నీ అధ్యక్షతన అమెరికాలో కూడా ఉగ్రవాద చర్యలు జరుగుతున్నాయంటే ఇప్పుడు చెప్పను, ఉగ్రవాదుల వైపు ఉంటావా, ఉగ్రవాదాలు అణచివేసేటువంటి భారత్ వైపు ఉంటావా అనేది. భారత్ వైపు నీ సహకారం పూర్తిగా కావాల్సిన అవసరమే లేదు. మాకు సెల్ఫ్ రిలయంట్గా ఉన్నాం, మేము దాడులు చేస్తాం, ఉగ్రవాదం అణచివేస్తామని చెప్పి భారత్ సెల్ఫ్ రిలయంట్గా ఉంది. అమెరికా సపోర్ట్ మ్యాండేట్ అని ఎక్కడ అడగలేదు. ఇప్పుడు మీరు కూడా ఫేస్ చేశారు అంటే మీ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది, మీ నిఘా వర్గాలు ఫెయిల్ అయ్యాయి, మీ వ్యవస్థ ఫెయిల్ అయింది. ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పనిసరిగా యాక్సెప్ట్ చేయాల్సిందే.
ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కి సపోర్ట్ ఇచ్చేటువంటి నువ్వు నీ దగ్గర ఉగ్రవాద చర్యలుగా జరిగితే నేను ఖండిస్తున్నాను అంటాడట. మరి ఏ రకంగా ఖండిస్తారు? ఆ రోజు పాకిస్తాన్లో జరిగినటువంటి అంటే ఈ భారత్లో జరిగింది కూడా ఉగ్రవాద దాడే కదా, మరి దాన్ని ఎందుకు ఖండించలేదు? ఈరోజు నీ దేశంలో జరిగితే దీన్ని నేను ఖండిస్తున్నాను, మతపరమైనటువంటి అంశాలకు తావులేరు, ఇక్కడ జాతి వ్యతిరేక అంశాలు ఇక్కడ చేయకూడదు అని చెప్పినటువంటి డొనాల్డ్ ట్రంప్ మీరు భారతదేశంలో పహల్గామ్ ఉగ్రదాడి ఘటన జరిగితే ఎందుకు ఖండించలేరు? ఇప్పుడు మీ దాకా వస్తే కానీ తెలియదు. అందుకే అంటారు, బహుశా ఈ సామెత మీకు తెలిసే ఉంటుంది, ఎక్కువ కేసీఆర్ వాడేటువంటి పదాల్లో ఉంటుంది. సో పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోడు పోషమ్మ కొట్టిందని రకంగా సామెత కేసీఆర్ వాడుతుంటారు చూసారా, అది ఇక్కడ యాప్ట్గా సెట్ అవుతుంది బహుశా. సో అటువంటి సామెతని ఇక్కడ చెప్పడం జరిగింది. డొనాల్డ్ ట్రంప్ ఏకంగా నరకం చూపిస్తానని చెప్పి ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఆ దేశాలపైన ప్రయోగిస్తే ఏకంగా ఆ దేశాలు ఏం చేశాయంటే నీ దాకా వచ్చి నిన్నే కొడతాం, నేను ఏకంగా కుంభస్థలాన్ని బదులు కొడతామని చెప్పి ఆ దేశాలు ఉగ్రవాదులను పంపించేసి అమెరికా అధ్యక్షుడి నివాసానికి సమీపంలోనే, ఆయన ఉండేటువంటి నివాసానికి సమీపంగానే దాడి జరిగిందట. ఇజ్రాయెల్ ఎంబసీ స్టాఫ్ని హతమార్చారట. ఇక్కడ చూడండి ఏం చేశారు, దీస్ హారబుల్ డీసీ కిల్లింగ్స్ బేస్డ్ అబ్వియస్లీ ఆన్ యాంటీ సెమిటిజం మస్ట్ ఎండ్ నౌ హ్యాట్రెడ్ అండ్ రాడికలిజం హ్యావ్ నో ప్లేస్ ఇన్ ద యుఎస్ఏ. యుఎస్ఏలో రాడికలిజం ప్లేస్ లేదు, కానీ భారత్లో ఉండాలా? నీ ద్వంద్వ వైఖరి ఏంటి? నీ దాకా వస్తే కానీ అర్థం కాలేదా? యుఎస్లో రాడికలిజంకి హ్యావ్ నో ప్లేస్ అట. రాడికలిజం హ్యావ్ నో ప్లేస్ ఇన్ ద యుఎస్ఏ. Radicalism has no place in USA, but radicalism must survive in India. అదే నీ ఉద్దేశం? రాడికలిజం అనేది ఇంకా భారతదేశంలో ఉండాలా? నీ ద్వంద్వ వైఖరి నీ దాకా వస్తే కానీ తెలియలేదానికి. ఇప్పుడు ఉగ్రవాద చర్య అక్కడ జరిగితే కానీ ఆయనకు ఉగ్రవాదులు అంటే ఏంటి, ఉగ్రవాదులు అంటే ఏం చేయగలుగుతారు, ఉగ్రవాదం వల్ల దేశానికి ఎంత పెను ప్రమాదం అర్థం కాలేదు. ఇంకా నెక్స్ట్ చూడండి ఏమంటున్నాడు, కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీస్ ఆఫ్ ద విక్టిమ్స్, సో సాడ్ దట్ సచ్ థింగ్స్ యాజ్ దిస్ కెన్ హ్యాపెన్, గాడ్ బ్లెస్ యూ ఆల్ అంట. ఇక్కడ కూడా ఆయన నేను దేవుడిని అన్నట్టుగా మాట్లాడుకుంటున్నాడు ఆయనే. సో ఇదే అహంకారం ట్రంప్ని బ్లాక్ డేస్ రాబోతోంది. ట్రంప్కి త్వరలోనే బ్లాక్ డేస్ రాబోతున్నాయి. సౌత్ ఆఫ్రికాలో నిన్న జరిగినటువంటి ఒక భేటీలో, అంటే అమెరికా జరిగిన ఒక భేటీలో సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు అక్కడికి వచ్చి రమాఫోసా ఆయన వచ్చి ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన అంశాలు ఉన్నాయి మాట్లాడుకుందామంటే ఆయనను పిలిచి కూడా ఈయన అహంకారం ఎలా చూపించారంటే డొనాల్డ్ ట్రంప్ ఏకంగా నువ్వు నీ దేశంలో తెల్లవాళ్ళపైన దాడులు చేస్తున్నావట, తెల్లవాళ్ళపైన ఎందుకు దాడులు చేస్తున్నావు, ఎందుకు ఈ రకమైన దాడులు నీకు అవసరమా అనే రకంగా ఆయనని పిలిచి మరీ అవమానించే ప్రయత్నం చేస్తే, మా దేశంలో జరిగే విషయాలపైన నీకు అనవసరం, మా దేశంలో జరిగేటువంటి విషయాలపైన మేము చాలా క్లియర్గా ఉన్నాం, మాకు అవగాహన ఉంది, తెల్లవాళ్ళు నల్లవాళ్ళని మన దగ్గర ఎటువంటి భేదాలు లేవు, మేము అక్కడ తప్పిదం చేసిన వారిని కన్విక్ట్ చేస్తున్నాం అంతే రకంగా కౌంటర్ ఇచ్చి ఏకంగా డొనాల్డ్ ట్రంప్ పరువు తీశారు. ఇప్పుడు మరోసారి డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాల పరువు పోయినట్టయింది. ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు ఫెయిల్ అయ్యాయి అమెరికావి, ఆయన వ్యవస్థ ఫెయిల్ అయిపోయింది, ఆయన అహంకారానికి కూడా ఇది ఒక సమాధానంగా కనిపించింది. సో డొనాల్డ్ ట్రంప్ దేర్ షుడ్ బి నో రాడికలిజం ఇన్ ద యుఎస్ఏ అని చెప్పేటువంటి మీరు రాడికలిజాన్ని భారత్లో ఎలా ఎంకరేజ్ చేయమంటారు? పాకిస్తాన్ ఉగ్రవాదులు వచ్చి మాపై దాడి చేస్తే ఎందుకు మౌనంగా ఉండాలి? నువ్వు వచ్చి ట్రేడ్ టాక్స్ చేయడం వల్ల మేము ఆపరేషన్ సింధూర్ని ఆపేసామా, యుద్ధాన్ని ఆపేసామా? తనంతట తాను ఏదో చెప్పుకుంటూ కవింపు చర్యలకు పాల్పడుతూ ఒక దుస్సాహసానికి వెళ్తున్న డొనాల్డ్ ట్రంప్ ఇక్కడ డైరెక్ట్గా డొనాల్డ్ ట్రంప్ని ఎందుకు మాట్లాడుతున్నాను అని అంటే, డొనాల్డ్ ట్రంప్ ఆయన కూడా మనం మొదట్లో సహకరించాం, చాలా మంచివాడని చెప్పుకొచ్చాం, అమెరికా అధ్యక్షుడిగా ఆయన అవుతే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఏకంగా ప్రధాని మోదీ కూడా చేశారు. అటువంటి సందర్భంలో నుంచి ఇప్పుడు ఎందుకు వ్యతిరేకించాల్సి వస్తుందంటే, పాకిస్తాన్తో భారత్ని పోల్చడం ఎంత దుర్మార్గం. మరి భారతీయుల యొక్క ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా పాకిస్తాన్ని భారత్ని పోల్చి చూస్తారా? ఇంకా ఇటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఆయన ఏకంగా ఏమన్నాడంటే, నేను భారతదేశంతో ట్రేడ్ టాక్స్ మీరు ఆపకపోతే మీతో బిజినెస్ బంద్ చేస్తా అనడం వల్లే మా ప్రజల ప్రాణాలు పోయినా ఏం కాదు, పాకిస్తాన్ ఉగ్రవాదం వచ్చి మా ప్రజల ప్రాణాలు తీసినా ఏం కాదు, మీరెక్కడ ఏం చేసినా ఏం కాదు, కానీ నేను బిజినెస్ చేయమని చెప్పడం వల్లే వాళ్ళంతా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చాడు. ఇటువంటి దురహంకారికి ఇది డెఫినెట్గా ఒక గొప్ప సమాధానమే. సో ఇజ్రాయెల్ ఎంబసీ ఆఫీస్ కూడా అక్కడైతే ఇప్పుడు జరిగిందో ఈ యొక్క దాడి జరిగిందో ఉగ్రదాడి, ఆ ఉగ్రదాడి జరిగినటువంటి సమీపంలోనే ట్రంప్ నివాసం ఉంది. ఆ నివాసానికి సమీపంలోనే కొంతమంది ఉగ్రవాదులు అక్కడికి వచ్చి ఇజ్రాయెల్ ఎంబసీ ఇద్దరు స్టాఫ్ని మట్టుబెట్టడంతో ఒక్కసారిగా డొనాల్డ్ ట్రంప్ ఉలిక్కిపడ్డాడు. ప్రస్తుతం అక్కడ అమెరికా ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు కూడా ఫెయిల్ అయ్యానడానికి ఇది ఒక గొప్ప నిదర్శనంగా ఉంది. సో ఏదేమైనా కూడా ఉగ్రవాదులు ఎక్కడున్నా వాళ్ళంతా కూడా ప్రపంచానికి ముప్పే, సామాన్య ప్రజలకు ముప్పే అనే అంశం మరోసారి తేటతెల్లమైంది. కాబట్టి ఇకనైనా డొనాల్డ్ ట్రంప్కి ఒక మేల్కొల్పు జరుగుతుంది, డొనాల్డ్ ట్రంప్కి కొంత అవగాహన వస్తుంది, ఇకనైనా బుద్ధి వస్తుంది, ఇకనైనా కొంచెం బుద్ధి తెచ్చుకొని ఆయన ఉగ్రవాదాన్ని మట్టుబెట్టే క్రమంలో ఎక్కడున్న ఉగ్రవాదమైనా అది ఏదైనా కానీ
ఉగ్రవాదాన్ని అణచివేసే క్రమంలో, ఉగ్రవాదాన్ని మట్టుబెట్టే క్రమంలో ఆయన వంతు పాత్రగా కూడా తీసుకొని ముందుకు వెళ్తారు అని చెప్పి ఆశిద్దాం. లేదంటే కనుక ఇటువంటి ఉగ్రవాద చర్యలు ఇంకా కూడా జరిగే అవకాశం ఉంది. దేశ విదేశాల్లో ఉగ్రవాద చర్యల వల్ల చాలామంది మరణిస్తున్నారు కాబట్టి అటువంటి వాటిని అంతమొందించాల్సిన బాధ్యత, కర్తవ్యం డెఫినెట్గా అందరిపైన ఉంది. సో ఒక్కసారి డొనాల్డ్ ట్రంప్ బహుశా ఇప్పుడు